టు మై ఛానల్ లావణ్యాస్ లిటిల్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు వీడియోలో చిన్నపిల్లలకి సమ్మర్ ఫ్రాక్, అది కూడా డిఫరెంట్గా చూపించబోతున్నాను. ఈ ఫ్రాక్కి మనం బ్యాక్ అండ్ ఫ్రంట్ సపరేట్గా కట్ చేసుకోవాలి. ముందుగా బ్యాక్ పార్ట్ కట్ చేసుకుందాము. బ్యాక్ పార్ట్ కోసం పొడవు 26 ఇంచులు, అలాగే వెడల్పు 10 ఇంచులు డబల్ ఫోల్డింగ్ పైన ఉన్న క్లాత్ తీసుకొని నెక్కి 2 ఇంచెస్, అలాగే షోల్డర్కి 2.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకోవాలి. అలాగే ఆర్మ్ డౌన్ కూడా 4.5 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ని డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ కోసం 2.5 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి. అలాగే చెస్ట్ లూజ్ వచ్చేసి ఖర్చులతో కలుపుకొని 8 ఇంచుల దగ్గర మార్క్ చేసుకొని, అలాగే క్లాత్ ఎడ్జ్ నుంచి మనం మార్క్ చేసుకున్న 8 ఇంచుల వరకు క్రాస్గా ఒక లైన్ అనేది డ్రా చేసుకోవాలి. అలాగే ఇప్పుడు నెక్ రౌండ్, అలాగే ఆర్మ్ హోల్ కూడా రౌండ్గా మార్క్ చేసుకొని మనం మార్కింగ్ చేసుకున్న విధంగా కట్ చేసుకోవాలి. అలాగే చివరన 1 ఇంచ్ దగ్గర మార్క్ చేసుకొని క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకోవడం వల్ల చివరన ఫినిషింగ్ అనేది చాలా నీట్గా ఉంటుంది. అలాగే ఫ్రాక్ వేసుకున్న తర్వాత ఎగుడు దిగుడుగా కాకుండా రౌండ్గా ఉంటుంది. అలాగే ఇప్పుడు పొడవు 5.5 ఇంచెస్, అలాగే చెస్ట్ లూజ్ 8 ఇంచెస్ తీసుకున్నాం కదా, ఎగ్జాక్ట్గా చెస్ట్ లూజ్ కూడా 8 ఇంచెస్ దగ్గర మార్క్ చేసుకొని మిగిలిన క్లాత్ని కట్ చేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ పార్ట్ని ఎగ్జాక్ట్గా కరెక్ట్ ప్లేస్ చేసుకొని నెక్ రౌండ్, అలాగే ఆర్మ్ హోల్ని రౌండ్ మార్క్ చేసుకోవాలి. ఈ ఫ్రాక్కి బ్యాక్ నార్మల్గా వచ్చేసి ఫ్రంట్ పార్ట్లో కుచ్చులు వస్తాయి. నేను వీడియోలో చూపించే ఈ ఫ్రాక్ 4 to 5 years పిల్లలకి ఎగ్జాక్ట్గా సరిపోతుంది. ఇలా ఈ కొలతలే పెట్టి మీరు కుట్టుకున్నా కూడా. ఫ్రంట్ పార్ట్లో కుచ్చుల కోసం వెడల్పు 15 ఇంచెస్, అలాగే పొడవు వచ్చేసి 21 ఇంచెస్ ఉండే విధంగా క్లాత్ తీసుకోవాలి. సో ఇప్పుడు వీడియోలో చూపించిన విధంగా మనం క్లాత్కి కుచ్చిళ్ళు అనేవి పెట్టుకోవాలి. ఇలాగా కుచ్చిళ్ళు మరీ పెద్దవిగా పెట్టుకోకూడదు, అలాగే మరీ చిన్నవిగా పెట్టుకోకూడదు. కుచ్చిళ్ళ విడ్త్ అనేది ఒక 1 ఇంచెస్ వచ్చే విధంగా పెట్టుకోవాలి. అలాగే మనం కుచ్చిళ్ళు పెట్టుకునేటప్పుడు క్లాత్ని పైకి కానీ కిందికి కానీ జరపకుండా ఎగ్జాక్ట్గా కరెక్ట్గా ఉండాలి. అప్పుడే ఫినిషింగ్ అనేది నీట్గా ఉంటుంది. నాకైతే ఇక్కడ కుచ్చిళ్ళు పెట్టుకోవడం కంప్లీట్ అయింది. నేనైతే 9 కుచ్చిళ్ళు పెట్టుకున్నాను. ఇప్పుడు మనం ఫ్రంట్ పార్ట్ పీస్ని దీనికి అటాచ్ చేసుకోవాలి, బాడీని. ఇక్కడ వీడియోలో చూపించిన విధంగా ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు బ్యాక్ అండ్ ఫ్రంట్ పార్ట్లు రెండు కలిపి షోల్డర్స్ని జాయింట్ చేసుకోవాలి. 2 షోల్డర్స్ని జాయింట్ చేసుకున్న తర్వాత బ్యాక్ హుక్స్ కోసం ఇప్పుడు ఇలాగా వీడియోలో చూపించిన విధంగా ఒక క్లాత్ తీసుకొని ఒక 2 ఇంచెస్ వరకు మనము మార్క్ చేసుకొని కుట్టుకోవాలి. ఇలాగా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని ఆ క్లాత్ని వెనక వైపుకు ఫోల్డ్ చేసి మరలా పైనుండి మరొక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు నెక్ అలాగే షోల్డర్స్కి ఇలాగా ఒక క్లాత్ వేసుకొని దాన్ని కుట్టుకొని లోపల వైపు తిప్పి ఒక కుట్టు వేసుకోవాలి. ఇప్పుడు ఎడ్జెస్ని నీట్గా ఫోల్డ్ చేసుకొని ఇలాగా కుట్టు వేసుకోవాలి. 2 sides ఎడ్జెస్ కుట్టడం కంప్లీట్ అయిన తర్వాత సైడ్ జాయింట్స్ అనేవి చేసుకుంటే డ్రెస్ కంప్లీట్ అయినట్టే. ఫైనల్లీ దిస్ ఈజ్ ద ఓవరాల్ లుక్. ఎలా ఉంది? బాగుందా? మీకు నచ్చిందా? అయితే వెంటనే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మరిన్ని మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ సింబల్ని కూడా ప్రెస్ చేయండి.